నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మంత్రి నారా లోకేష్ గారు కర్ణాటక పర్యటన అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇంకా ఆ పర్యటనలో ఈ పీఠాధిపతులను కలవటానికి కూడా ముఖ్యంగా వెళ్ళారు. ఇప్పటికి ఇది చాలామంది కూడా వెళ్ళేసి వచ్చారు. నారా లోకేష్ గారు కలవడం ఇది అందరికీ చర్చనీయాంశంగా మారింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు నారా లోకేష్ గారు కర్ణాటక పర్యటన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ పీఠాధిపతులను కలవటం ఇది చాలా అద్భుతమైన వార్త. అసలు దాని వెనక కారణాలు ఏంటి మేడం? ముందు అసలు లోకేష్ మీరు అన్నట్టు కర్ణాటక వెళ్ళారు. వెళ్ళి ఆది చుంచనగరి మఠాన్ని దర్శించారు. ఆయన అక్కడ నిర్మలానందనాథ మహాస్వామీజీని కలుసుకుని 40 నిమిషాలు ఆయనతో భేటీ అయ్యారు. సో ఎందుకు అనేది అందరిలోనూ ఉన్న ఒక ఉత్కంఠ. అయితే ఇటీవలి కాలంలో నారా లోకేష్ గారు వెళ్ళి మోదీని కలిశారు. మోదీ చెప్తేనే ఆయన కర్ణాటకలోని ఈ స్వామీజీని కలిశారు అని ఒక మాట వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ పీఠాన్ని నిర్మలా సీతారామన్ గారు కూడా కలిశారు. కలిశాక అక్కడ ఆవిడకి ఒక బిరుదును కూడా మఠం వాళ్ళు ఇవ్వడం జరిగింది. రెండోది మీకు పవన్ కళ్యాణ్ గారిని మొత్తం ఈ మురుగన్ ఆలయాలన్నీ చూడండి, తమిళనాడు వెళ్ళి దర్శించుకోండి అని మోదీ గారే చెప్పారు. చెప్పాక ఆయన వెళ్ళారు అని అంటున్నారు. సో అది ఒకటి జరిగింది. ఇప్పుడు అంటే లోకేష్ని ఆయన కొంచెం చేరదీస్తున్నారు ఈ మధ్యన. మోదీ గారు 3 సార్లు కలవటం జరిగింది. అంటే ఫ్యూచర్ నాయకుడిని అతనిలో చూస్తున్నారా, అంటే భవిష్యత్తులో ఇతనే నాయకుడు అవుతాడు, ఇతనే ఈ యువ నాయకుడే నాయకుడు అవుతాడు అని మోదీ గారు భావించారా అని కొన్ని వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. సరే, ఏది ఏమైనా ఈయన వెళ్ళడం జరిగింది. ఈ ఆది చుంచ నగరి ఏదైతే ఉందో ఆ మఠానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ చాలా మీకు అంటే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది, మనసుకు శాంతి కలిగిస్తుంది, చెట్లు చేమలు అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఒకటి. 2, గతంలో శ్రీనగరి అని అక్కడ శివుడు తపస్సు చేశాట. చేసినప్పుడు చుంచా కాంచా అని 2 రాక్షసులు అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడితే వాళ్ళని సంహరించారు. ఆయన సంహరించాక ఆయన స్వామీజీకి ఈ మఠాన్ని అప్పచెప్పారు. ఎవరు? శివుడు అని అంటారు. ఇది ఇంచుమించు ఈ కథ జరిగి 2000 సంవత్సరాలు అయిందంటారు. సో అటువంటి మఠం అన్నమాట ఇది. సో ఈ మఠం అనేది శివుడు ఇక్కడ నెలకొల్పాడు కాబట్టి, శివుడు అక్కడ తపస్సు చేశారు కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే శాంక్టమ్ శాంక్టిటీ ఉంది అనేది అందరి ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా మీకు ఎదుగుదల కావాలి అంటే ఈ మఠానికి వెళ్ళాలి అని అంటున్నారు. మీకు ఇప్పుడు ఇంకేదో గుర్తొచ్చి ఉండాలి, వైజాగ్ స్వరూపానందేంద్ర స్వామీజీ. సో ఆయనతో పోల్చక్కర్లేదు మనం. స్వరూపానందేంద్ర స్వామి అనే ఆయన ఒక స్వామీజీ అయితే అయి ఉండొచ్చు. ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి చేరి అంటే ఆయన సంపాదనే పరమావధిగా పెట్టుకున్నారో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన కథ వేరు, కానీ ఇక్కడ ఇది వేరు. మీకు కర్ణాటకలో మీరు కనుక తీసుకుంటే కనుకైతే చాలా మఠాలు ఉంటాయి, చాలామంది స్వామీజీలు ఉంటారు, తర్వాత కులాల పరంగా కూడా ఉంటారు. అది అక్కడ ప్రత్యేకత కర్ణాటకలో. మీకు మళ్ళీ అలాగే రాయలసీమలో మీకు ఎక్కువ సిద్ధులు, సాధువులు, వీళ్ళందరూ కూడా, తర్వాత తత్వవేత్తలు, ఎందుకంటే జిరికృష్ణమూర్తి లాంటి వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటారు. అంటే కొన్ని ప్రాంతాలు అలాగా ప్రత్యేకంగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈయన వెళ్ళటం వల్ల అంటే రాజకీయంగా బాగా అభివృద్ధి చెందుతారు ఈయన, అంటే ఫ్యూచర్ ముఖ్యమంత్రి అవుతారా అని చాలామంది ఊహాగానాలు. రెండోది ఏంటంటే ఈయన అక్కడ వాళ్ళు చేపట్టిన ఈ బళ్ళు కాలేజీలు ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా ఆయన వెళ్ళి చూశారు. దానికి ముందు ఆయన స్వామీజీతోటి 40 నిమిషాలు భేటీ తర్వాత కాలభైరవుడిని దర్శించుకుని తర్వాత అక్కడ పూజలు అవి చేశారంటున్నారు. ఆ తర్వాత అంటే స్కూల్స్ కాలేజెస్ ఆయన దర్శించడం వల్ల ఏంటంటే అక్కడ అసలు వాళ్ళు ఎలా నడుపుతున్నారు, బికాజ్ అది ఆశ్రమానికి సంబంధించిన పాఠశాల, ఆశ్రమానికి సంబంధించిన కళాశాల కాబట్టి అక్కడ విధానాలు వేరేగా ఉండొచ్చు. అంటే కొంచెం ఆధ్యాత్మికత కూడా వెల్లివిరియచ్చు. సో పిల్లల్లో మనోవికాసం ఎలా ఉంటుంది ఏంటి ఈ అంశాలను కూడా తెలుసుకోవటానికి ఆయన వాటిని దర్శించారా, సో అక్కడ పాఠాలు ఏ రకంగా బోధిస్తున్నారు, ఎలాంటి అంశాలు పెట్టారు, అంటే పిల్లలకి ఏమైనా పనికొస్తాయా మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి అనేది కూడా ఆయన
వెళ్ళి చూసి ఉండొచ్చు. సో ఏది ఏమైనా ఈ లోకేష్ గారు ఈ పర్యటన అనేది చేయటం చాలా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఇంత పని ఒత్తిడిలో ఆయన 2 శాఖలు నిర్వహించటం, తర్వాత చాలా అంశాల మీద దృష్టి పెట్టాల్సి రావటం, మానసికంగా శారీరకంగా అలసట ఉంటుంది. సో మీకు మనసు కొంచెం రిలాక్స్ కావాలి అంటే ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తే, ముఖ్యంగా మఠాలకు వెళ్తే, యోగా చేసినా లేదు మీరు మెడిటేషన్ చేసినా వాళ్ళ ప్రవచనాలు విన్నా కూడా మీకు మనసు బాగుంటుంది. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయం కూడా సరైన నిర్ణయంగా ఉంటుంది. కాబట్టి ఈయన 3 నెలలకో 6 నెలలకో అలాంటి ప్రదేశానికి వెళ్ళి కొంచెం అంటే ఆ ధ్యానంలో ఉండి వస్తే ఇక్కడ చురుగ్గా రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా లోకేష్ గారు మొట్టమొదటిసారి వెళ్ళినా కూడా చాలా మంచి ప్రదేశానికి వెళ్ళారు, మంచి స్వామీజీని కలిశారని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో చర్చ బాగా నడుస్తుంది. నెక్స్ట్ ఇంక ముఖ్యమంత్రి అయ్యేదే నారా లోకేష్ గారు అని. ఇక ఇప్పుడు ఫస్ట్ టైంగా ఇప్పుడు పీఠాధిపతులను కలవడం అంతా ఇప్పుడు అంత చర్చగా మారింది. ఇక ముందుకి బలంగా వెళ్తున్నారని కూటమి ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ గారు మాటలైతే బాగా వ్యాఖ్యలు అయితే ప్రజల్లో బాగా ఇంకా గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు నారా లోకేష్ గారి గురించి? ఏముందండి, ఇప్పుడు తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన నేర్చుకున్నారు కాబట్టి ఈ 3 ఏళ్లలో ఆయన సానబట్టిన వజ్రంలాగా తయారవుతాడు. కాబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయినా మనం ఆశ్చర్యపోవక్కర్లే. అంటే ఆ బరువు బాధ్యతలనైనా మొయ్యగలరు, ఆ స్థితికి వస్తారు. కాబట్టి లోకేష్ ఎలాగా ఫ్యూచర్ నాయకుడు, అందులో డౌట్ లేదు. ఫ్యూచర్ ముఖ్యమంత్రి అనేది అందరూ చెప్పుకుంటున్న విషయం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయేది అతనే, అందులో ఎవరికి సందేహం అక్కర్లేదు. కాబట్టి ఎన్టీఆర్ గారి వారసుడు లోకేష్ ఎలా అవుతాడు, ఇలాంటి పనికి మాలిన చర్చలు కూడా అనవసరం నన్ను అడిగితే. ఎందుకంటే కూతురు కొడుకు అయితే ఏంటి, కొడుకు అయితే ఏంటి, వారసుడు అవ్వడానికి మీకు ఆ వారసత్వం నిలబెట్టాలి. పార్టీని సజావుగా నడిపించేవాడు ఎవరి కొడుకైనా ఒకటే. కాబట్టి భువనేశ్వర్ గారి కొడుకైనా కూడా అతను రాజకీయంగా తన్ని తాను ప్రూవ్ చేసుకున్నారు, చేసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.